పాదాలకు పువ్వులు సమర్పించి వంగి వందనం చేయడానికి సన్నివేశం. అయితే పువ్వు తెంపు రావడానికి ఆ శిష్యుడు తోటకు వెళ్ళిండు. వాటిని తెంపబోతున్న టైంలో ఆ పువ్వులు ఎలా విలపిస్తున్నాయి, ఏడుస్తున్నాయి, బాధపడుతున్నాయి అనే దాన్ని శిష్యుడు గురువు దగ్గరికి వచ్చి చెప్పుకుంటున్నాడు. దాన్ని కర్ణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు పుష్ప విలాపము అనే టైటిల్తో వివరణ రాయడం జరిగింది. మొదటి పద్యం శిష్యుడు అంటున్నమాట గురువు దగ్గరికి వచ్చి, నేనొక్క పూల మొక్క కడ నిల్చి శివాలున కొమ్మ వంచి కోరాసడునంతలో విరులన్నీయు జాలిగా నోళ్ళు విప్పి మా ప్రాణము బీతువాయని బావురుమన్నది కృంగిపోతి నా మనసమందెదో తలుకుమన్నది పుష్ప విలాప కావ్యమై. పువ్వులు ఆటి శరీరం చర్మం ఎంత మృదువైంది అనేది రెండో పద్యంలో వర్ణించింది కవి గారు. మా వెళ్ళలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురి జీవితమెల్ల మీకై త్యగించి కృషించి నశించి పోయి మా యవ్వనమెల్ల కొల్లగొని ఆపై చిపురుతో చిమ్మి మమ్మవల పారబోతుడు గదా నరజాతికి నీతి ఉన్నదా. చివరికి 8 పద్యాల్లో చివరికి ఆ శిష్యుడు ఏమంటుందంటే, అయ్యా గురువు గారు, నేను ఆ పువ్వులు అలా విడపిస్తున్నాయి, నేను వాటి ప్రాణం తీసి మీ మీ పాదాల దగ్గర తీసుకురాలేకపోయినా ఉట్టి చేతులతో వచ్చిన నా హృదయ కుసుమాంజలిని గైకొని నన్ను ధన్యుణ్ణి చేయి ప్రభు అని వంగి కాదు ముఖ్యం గురువు. శిష్యుడు పూలు దెబ్బలేకపోయింది. నేను అర్థమైపోయింది. శిష్యుడికి అర్థమైపోయింది. ఆ శిష్యుడికి అర్థమైపోయి ఆ ఉట్టి చేతులతో వచ్చిన, కానీ నా హృదయాన్ని మీరు స్వీకరించండి. పూలు కాదు కావాల్సింది, నా మనసు మీకు తెలుసు, నేను ఎట్లా మనిషి అనేది తెలుసు. ప్రియ శిష్యుడు అన్నమాట. నా హృదయాన్ని గైకొని నన్ను ధన్యుని చేయి, నాకు కావాల్సిన దేవుని నాకు ఇచ్చే. చాలా బాగుందండి. మీరు అసలు మీ టోన్ లో అసలు ఎంత మాధుర్యం ఉంది అంటే నిజంగా చెప్తున్నా. మీరు ఆ పాత సినిమాల్లో ఘంటసాల మన రామకృష్ణ పాడే పద్యాలు ఎట్లా ఉంటాయి అంత బాగుంది. మీకు ఏమైనా ఇంకా వేరే పాటలు ఏమన్నా పాడాలి? సినిమా పాటలు కాదు.